హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరాంజనేయులు. ఇప్పుడు మనం చూడబోయే కోట ఓరుగల్లు కోట. దీన్ని వరంగల్ కోట అని కూడా అంటారు. ఇది కాకతీయులు నిర్మించినటువంటి కట్టడం. ఈ ఓరుగల్లు కోటను కాకతీయులు నిర్మించినట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. శత్రువులు ఈ కోటలోకి రావాలంటే 7 రక్షక వలయాలను దాటి రావాలి. అవి మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుష్పకోట, కంపకోట, పూటకోట, కంచుకోట. ఈ కోటలు దాటితోనే కాకతీయ సామ్రాజ్యంలోనికి వెళ్తాము. కాకతీయులు వరంగల్ని రాజధానిగా చేసుకొని 3 పరమశివుని స్వయంభూ దేవాలయాలను కేంద్రంగా ఏర్పరచుకొని త్రికుట రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆ 3 పరమశివుని స్వయంభూ దేవాలయాలు, 1 తెలంగాణలోని కాళేశ్వరం, 2 ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మరియు ద్రాక్షారామం. ఈ 3 ప్రాంతాలని కేంద్రంగా చేసుకొని కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించేవారు. కాకతీయ రాజులు అంతకుముందు ఉన్నటువంటి రాజులకు సామంత రాజులుగా పనిచేసేవారు. క్రీస్తు శకం 1158వ సంవత్సరంలో రుద్రదేవుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. రుద్రదేవుడి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని 4 కాకతీయ వంశీయులు పరిపాలించారు. వాళ్ళు మహాదేవుడు, ఆయన తరువాత గణపతి దేవుడు, ఆయన తరువాత రాణి రుద్రమదేవి, ఆమె తరువాత రాణి రుద్రమదేవి అల్లుడు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఓరుగల్లు కోటలో అత్యంత ప్రత్యేకంగా ఏకశిలగుట్ట, శంభులింగేశ్వర ఆలయం, స్వయంభూ దేవాలయ శిథిలాలు, 4 దిక్కుల కాకతీయ తోరణాలు మనకి కనిపిస్తాయి. కాకతీయ కట్టడాలలో అత్యంత గొప్పదైన ఓరుగల్లు కోటలో మనం ఇప్పుడు చూస్తున్న శిథిలాలన్నీ కూడా త్రికుట ఆలయం శిథిలాలని చెబుతారు. కాకతీయుల నివాసం మాత్రం భూగర్భంలో ఉండేది అని చెబుతారు. కాకతీయ నివాసం ఎవరూ కనిపెట్టలేకపోయారు. కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడు 9 సార్లు ఢిల్లీ సుల్తానులు వరంగల్ కోటపై యుద్ధానికి రాగా 8 సార్లు ఢిల్లీ సుల్తాన్లపై ఆధిపత్యం చూపించాడు. 9వసారి ఆహారం కొరత, సైనిక లోపం వలన లొంగిపోయాడు. తుగ్లక్ సుల్తాన్లు కాకతీయ కట్టడాలన్నిటినీ ధ్వంసం చేసి యుద్ధనీతి మరచి మగువల మానాలు దోచారు అని చెబుతారు. ఓరుగల్లు కోటలో ప్రధానంగా మనకు కనిపించే దేవాలయం స్వయంభూ శంభులింగేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలోని శివుడు స్వయంభూగా వెలిశాడు అని చెబుతారు. ఈ దేవాలయంలోని శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం. ఈ దేవాలయాన్ని గణపతి దేవుడు నిర్మించారు. గణపతి దేవుని పాలన నుండి కాకతీయ పాలన అంతమయ్యే వరకు ఈ దేవాలయంలోని శివలింగానికి ఇనుము తాకించిన ఎడల బంగారంగా మారేది అని చెప్పేవారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నవి కాకతీయ తోరణాలు. ఇవి 4 దిక్కులా వ్యాపించి ఉన్నాయి. ఈ కాకతీయ తోరణాలపై ఎటువంటి హిందూ దేవుళ్ళ విగ్రహాలు లేనందువలన మహమ్మదీయులు ఈ తోరణాలని విడిచిపెట్టారని చెబుతారు. వచ్చే వారం మరొక గొప్ప చారిత్రక కట్టడాలు లేదా దేవాలయాలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. Please support me. Thank you all.